ఈరోజు చేపల కూర చేసుకోవాలని నేను నా ఫ్రెండ్ అయితే పక్కాగా డిసైడ్ అయితే అయినాం. ఇంకా చేపలు తెచ్చుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చినాము. ఈ ఈ చేపల షాప్ ఎక్కడుందో చెప్తాను చూడండి. ఇకైతే నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇకైతే నేను నా ఫ్రెండ్ ఆ చేపలు తెచ్చుకోవడానికి అయితే మా ఊరు నుంచి వేరే ఊరికి అయితే వెళ్తున్నాము. వేరే ఊరికి పోతున్నా అని చెప్పాను కదా, ఆ ఊర్లో అయితే ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఈ ఊరు ఏ ఊరు అంటే కువైట్లో జిలీబ్ అనే ప్రాంతం అన్నమాట. ఇక్కడైతే షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడైతే మన గల్ఫ్ దేశాల నుంచి బయట పని చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడైతే ఎందుకు నా ఫ్రెండ్ నేను తొందరగా పోతున్నామో తెలుసా, నేనైతే డ్యూటీ మీద వచ్చానన్నమాట. ఇక్కడికి వచ్చేసి గ్రాండ్ డైపర్కి అయితే వచ్చానన్నమాట. ఇప్పుడు మా ఫ్రెండ్కి అయితే మా చేపలు ఏమన్నా మనకు కావాల్సిన తీసుకోవచ్చు. గ్రాండ్ డైపర్కి అయితే వచ్చాము. మా ఫ్రెండ్కి చేపలు కావాలంట, చేపలు తీసుకోవడానికి అయితే వచ్చాము. చూపిస్తాను. వచ్చేసి కోవిడ్లో మనం వెళ్ళే సమయానికైతే 11 గంటల 50 నిమిషాలు అన్నమాట. అంటే బయట చూశారు కదా, అజాన్ అయితే ఇస్తున్నారు మధ్యాహ్నం. ఈ షాపింగ్ మాల్లో రేట్లు ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. ఈ రేట్లు అయితే చాలా తక్కువ అని మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. మా ఏరియా నుంచి ఈ ఏరియాకి చాలా తక్కువ సమయం అయితే పడుతుంది. ఇకైతే నా ఫ్రెండ్కు ఎర్రగడ్డలు అయితే లేవని ఎర్రగడ్డలు అయితే తీసుకుంటాను చూడండి. ఇంకా ఎర్రగడ్డల తర్వాత నాకు కావాల్సినవి అయితే మనం టైంపాస్ కోసం ద్రాక్ష పళ్ళు తిందామని ద్రాక్ష పళ్ళు అయితే తీసుకుందామని నేనైతే ముందుగా ట్రై చేస్తున్నా. అంటే దొంగతనంగా తింటున్నా. ఇలా అయితే తినేవారు ఎవరు షాపింగ్ మాల్స్లలో. ఇక మేమైతే చేపల వేట కోసం వెతుకుతున్నాం. చేపల వేట అంటే అదే చేపలు ఎక్కడున్నాయని ఈ షాపింగ్ మాల్లో వెతుకుతూ ఉన్నాము. కానీ వేరే ఆయన చెప్తే పైకి పోతే కిందికి పోండి, కింద ఉన్నాయి చేపలు అంటారు. మళ్ళీ కిందికి వెళ్తున్నాము. ఇదేం కర్మరానైనా. అంటే కోవిడ్లో ఈ షాపింగ్ మాల్స్ పెద్దవిగా ఉంటాయి. అయితే కోవిడ్లో షాపింగ్ మాల్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. ఎందుకంటే మనకి లోపల వెళ్తే అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి అసలు తెలియదు అన్నమాట, వెతకాలి. ఇకైతే ఆ షాపింగ్ మాల్లో వేరే ఆయనకు అడిగితే చేపలు ఎక్కడ ఉన్నాయంటే మనకైతే దారి చూపించాడు అన్నమాట. చక్కగా వెళ్ళండి, మీకైతే చేపలు అయితే దర్శనం ఇస్తాయి. ఇంకా మేమైతే ఆ చేపల దగ్గరికి వెళ్తున్నాము. ఇకైతే ఆ చేపలు అయితే చూపిస్తాం చూడండి. ఇక్కడైతే చేపలు చూడండి. ఇక్కడ చేపలు ఎన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి. సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో ఎన్ని చేపలు ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇకైతే ఇన్ని రకాల చేపలు మనకెందుకు, మనకు కావాల్సిన చేప కోసం అయితే వెతుకుదాం. అంటే నాకు కావాల్సిన చేప ఇది. నేనైతే జిలేబీ చేప అంటాను. మా ఊళ్ళో అయితే జిలేబీ చేప అంటారు. మీ ఊళ్ళో ఏమంటారో చెప్పండి, కామెంట్లో అయితే చెప్పండి. ఇకైతే మాకు ఎన్ని కేజీలు కావాలో మనం ఇస్తే అక్కడైతే క్లీన్ చేసి ఇస్తారనమాట. అయితే నాకు ఈ జిలేబీ చేప వచ్చేసి కోవిడ్లో 1 దినార్ 200 పిల్స్ అయితే పడింది కేజీ. అయితే నేను ఈ కటింగ్ మాస్టర్కి అయితే 2 కేజీలు అయితే ఇచ్చాను. కట్ చేస్తున్నాడు, క్లీన్ అయితే చేస్తున్నాడు. చూడండి కత్తిలు ఎలా ఉన్నాయి. కట్ చేసి అయితే ఇచ్చేసినాడు 2 కేజీలు చేపలు అయితే నాకు. తర్వాత చేపలే కాదు, మీట్ కావాలన్నా మీట్ అన్ని రకాల మీట్ అయితే దొరుకుతాయి అన్నమాట. అదే బీఫ్, చికెన్, మటన్ అన్నీ అయితే దొరికేస్తాయి ఇక్కడే. ఇంకా తర్వాత ఇక్కడే హోటల్ అయితే ఉందన్నమాట. మనకి బూస్టెడ్ చికెన్, కేఎఫ్సి, తందూరి అలాంటివి. ఇక మాకు కావాల్సింటే ఒక బూస్టెడ్ అయితే అంటే కేఎఫ్సి లాగా అదైతే తీసుకొని వెళ్తున్నాము. ఎలా టైం అయింది కాబట్టి. అయితే నాకు టైం లేదు కాబట్టి తొందరగా చేపలు అయితే తీసుకొని బయటికి అయితే వచ్చేసినాము. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి చేపల కూర కూడా చేసినాం చూడండి. ఇదే మనం తెచ్చిన ఈ చేపల కూర అన్నమాట. మీరు కూడా ట్రై చేసింటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.